Hi friends, welcome back to my channel. Today's our topic is Credit B. Credit B means private loans. కొన్ని ప్రైవేట్ లోన్స్ చూపిస్తున్నాయి యాడ్స్. మీరు క్రెడిట్ బి మీకు ఎంత కావాలి అంత కావాలి, పర్సనల్ లోన్ పెళ్ళికి ఇంత, ఇవన్నీ చూపిస్తున్నాయి. ఆ లోన్స్ మటుకు ఎవరు వెళ్ళొద్దు. నిజం, ఆ లోన్స్ మీలో ఎవరు తీసుకోవద్దు. తీసుకుంటే కనుక నేను ఏదో చెప్తున్నా, మా కంపెనీలో ఒక అబ్బాయి తీసుకున్నాడు. అతనికి నా కాంట్రాక్ట్ ఉంది. ఒక్క మెసేజ్ వచ్చింది, ఎంత దరిద్రంగా వచ్చిందంటే ఆ మెసేజ్ అంత దరిద్రంగా వచ్చింది. నేను ఆ అబ్బాయిని అడిగా, ఏం లేదని కానీ క్రెడిట్ బిలో లోన్స్ తీసుకుంటే టైం కట్టకపోతే అంత దరిద్రంగా మెసేజెస్ ఇస్తారు. ఇంట్లో ఎక్కడ వాడు కాంటాక్ట్ ఉంటే ఆ కాంటాక్ట్ నాకు వచ్చింది. నేను ఎవరికి క్రెడిట్ బి ఇవ్వలేదు. నేనే కొంతమందికి ఇచ్చాను, ఏ క్రెడిట్ బి పెట్టలేదు. నేనే కొంతమందికి ఇచ్చా డబ్బు. ఇప్పటివరకు ఆ డబ్బు నాకైతే రాలేదు. నా డబ్బు అయితే నాకు రాలే. చాలా డబ్బు నాకు బయట ఉండిపోయింది. దాదాపు ₹1,00,000 పైన ఉంది నా డబ్బు. ఒక కొట్లు 3 నెలలు నేను పనిచేసా. వాడు నెలకి 7,500 ఇస్తున్నాడు. 22,000 ఒక కంపెనీలో చెక్ రావాలి, అది ఇవ్వదు. ఇంకో కంపెనీలో ఇంకో చెక్ రావాలి, అది నాకు ఇవ్వలేదు. ఎవడు ఫోటో అయితే నాకు వచ్చిందో ఆ అబ్బాయి కొన్ని డబ్బులు అడిగితే నా దగ్గర లేకపోతే వేరే వాళ్ళని నమ్మి అప్పు చేసి ఇచ్చా. ఇంకొకటి రూమ్లో పెట్టుకున్నాను. వాడు నాకు 2,500 ఇవ్వాలి. అర్థమైందా? ఇది నా లైఫ్. అది ఎలా వచ్చిందంటే నాకు మెసేజ్ అలా వచ్చింది. నాకైతే నేను చూసా, అదేం లేదా, నువ్వు ఊరికెళ్ళదు, నువ్వు లోన్ తీసుకున్నావు కాబట్టి నీ కాంట్రాక్ట్ నుంచి నా కాంట్రాక్ట్కి వచ్చిందని. మళ్ళీ లీగల్ నోటీస్ ఇష్యూస్ చేస్తారు వాళ్ళు. వాడికి లీగల్ నోటీస్ ఇస్తే ఆ లీగల్ నోటీస్ నాకు వచ్చింది. ఇంకొకటి నుంచి టైఅప్ అయి నాకు వచ్చింది. వాడెవడో వాళ్ళ ఫ్రెండ్ అంట. వాళ్ళ ఫ్రెండ్కి నా నెంబర్ ఇస్తే వాడు లీగల్ నోటీస్ టైఅప్ అయి నాకు వచ్చింది. నేను అబ్బాయి వచ్చాను, ఏం బుద్ధి లేదా, ఏందా ఈ లోన్స్ తీసుకోవడం, మాకేంది తలకాయ చూస్తే మమ్మల్ని ఏమనుకోరా ఇంట్లో అని చెప్పి దెబ్బకి వాళ్ళిద్దరిని ఒక నెంబర్ బ్లాక్ చేసి ఒక అబ్బాయిని బాగా తిడితే ఒప్పుకున్నాను లోన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆ లోన్ తీర్చున్నాను. ప్రైవేట్ లోన్స్ తీసుకుని పరువు పోగొట్టుకునే కన్నా లోన్స్ తీసుకోకుంటే మీ అవసరం తగ్గట్టు రూపాయి దాచుకోండి. నేను అది ₹1,00,000 డబ్బు బయట ఉంది. ₹1,00,000 డబ్బు పాపం ఒకటి 4,000 ఇచ్చాడులే. 2 రోజులు ఇస్తాన్న వ్యక్తి 2 ఇయర్స్, దాదాపు 3 ఇయర్స్ టైం తర్వాత ఇచ్చాడు. ఫస్ట్ 2,000 ఒక ఇన్స్టాల్మెంట్, నెక్స్ట్ ఇంకో 2,000 ఇంకో ఇన్స్టాల్మెంట్. ఆ కంపెనీలో పిఎఫ్ నాకు రాలేదు. ఆ కంపెనీ తరఫున పిఎఫ్ కట్ అవుతుందో లేదో కూడా నాకు తెలియలే. ఒంగోలు కళ్యాణ్ వాళ్ళు పాపం అతను ఇన్ఛార్జ్ అయితే ఇచ్చేసాడులే. అంటే 2 అసలు మొఖం చెల్లిక వాళ్ళ కూతురు చేత అమౌంట్ నాకు ఇచ్చాడు. నేను ఒకరికి డబ్బు ఇచ్చా అనుకోండి, అప్పటి నుంచి నా రూల్స్ ఎలా మార్చుకున్నాను అసలు ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూసేసరికి ఒక డిసైడ్ అయ్యా, మనం ఇస్తే 100-200 వస్తే పోతే ఆ 100-200 దాని గురించి మనం పట్టించుకోకూడదు. ఇలా నమ్మి బాయ్స్ హాస్టల్స్లో పెట్టుకుని షూటీ సంకం పెట్టి నాకు ఇంకా వాడు ఎగ్జాక్ట్ 2,500 ఇవ్వాలి. నేను నువ్వు బాయ్స్ హాస్టల్ పక్కనే ఉంది చూపిస్తా అంటే కరెక్ట్గా సార్ నీకు నేను 2,500 కొట్టాడు. ఇప్పటిదాకా ఆడు ఫోన్ చేస్తున్నా, నాకు ఫోన్ ఏం చేయట్లే. ప్రైవేట్ లోన్స్ తీసుకోకండి. మీ ఖర్చులు తగ్గించుకోవడానికి రూపాయి దాచిపెట్టుకోండి. ఆ రూపాయి దాచిపెడితేనే మీ ఖర్చులు తగ్గట్టు ఆ రూపాయలు పెరిగి పెద్దది అవుతుంది. ఫ్రాంక్గా చెప్పిన నేను మా తమ్ముడికి 50,000 ఇవ్వాలి. బికాజ్ ఇప్పుడు ఈ సంగతి తెలిసిందంటే కూడా తాడదిస్తాడు ఇంట్లో. నేను వాడికి ₹50,000 ఇచ్చేద్దామని దాచిపెడితే నాకు కొంచెం టెన్షన్ ఎక్కువ, తొందర ఎక్కువ. ఎవరికేం బాగాలేకపోతే నాకు తట్టుకోలేదు. ఎవరికేమేమి బాగాలేకపోతే మా అమ్మ ఊరి నుంచి వచ్చి 1 మంత్ 2 మంత్స్ ఇక్కడే ఉంది. మా అమ్మ 2 మంత్స్ అంటే ఆల్మోస్ట్ నాకు అర్థం కావట్లేదు. మా మామయ్య చెప్పారు, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అల్సర్ అని చెప్పారు. మా మామయ్య చెప్పారు, మీ తమ్ముడు క్యాన్సర్ వచ్చింది, నాకు కడుపులో డైజెస్టింగ్ ఏరియా. వాడికి నేను 50,000 తిరిగి ఇవ్వాలని చెప్పి ₹28,000 దాచిపెడితే 28,000 మొత్తం ఖర్చు అయిపోయింది ఇంట్లోనే.
వాళ్ళ కుటుంబాన్ని మొత్తం అంటే నేను వాడికి 22,000 నేను వాడికి బాకీ పడ్డా. 22,000 ఇవాళ ఇష్టమే రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చేస్తాను. కానీ ఒక 28,000 ఖర్చు పెడుతుంటే మీ అందరూ అన్ని అప్పులు తీసుకుని అన్ని ఖర్చులు పెడుతూ ఉంటే నాకెలా ఉంటుంది? ఎందుకంటే పాలు తీసుకురావాలి, వాడి ఇంట్లో ఉన్న దృష్టిలో పాలు, పెరుగు, బయట కూరగాయల సామాను, పిండి ఇవన్నీ నేనే ఇచ్చా. రఘు నువ్వు ₹1 పే చేయకు, నేను నీకు డబ్బు ఇవ్వాలి మర్చిపో, నీ ఇల్లు సంగతి నేను చూసుకుంటాం వదిలేడు. వాడు చూసుకోలేక కాదు, నేను అది నా రెస్పాన్సిబిలిటీ. ఆ 28,000 దాచిపెట్టకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ పడ్డాయి. ఎట్టి పరిస్థితి మా తమ్ముడికి 50,000 ఇవ్వాలి. ఒకటే రూపాయి దాచిపెట్టి కిడ్బీస్, ప్రైవేట్ లోన్స్ వస్తే అవేమి తీసుకోవద్దు. నేను ఏ పెట్టలేదు, నేను పెట్టివి నాకే పిడి మొత్తం 4,500 4,000 వచ్చాయి అంతే. నాకు వస్తే 4,000 ఇచ్చేసాడు అతను. ఒక వాళ్ళ కూతురు చేతి చేయించాడు, మీకు 32,000. వాడికి నేను చాలా హెల్ప్ చేసి వాడి చేతుల్లో మాటలు పడ్డాను. ఇంకొకటి బాగా చదువుకోండి, హార్డ్ వర్క్ చేయండి, హ్యాండ్ రైటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఇంగ్లీష్ టెక్నికల్ చదవండి స్టూడెంట్స్. దయచేసి క్రెడిట్ బి అదేదో స్క్రీనింగ్స్ అని ఏమోని వాటికి జోలికి వెళ్ళద్దు. క్రెడిట్ బి జోలికి అసలు ఎవరూ వెళ్ళద్దు. నేను తీసుకోలేదు, నాకే 2 మెసేజెస్ వచ్చాయి, చిరాకు వచ్చింది. నేను ఎవరైతే నా నెంబర్కి ఇచ్చాడో ఆ అబ్బాయికి ఫోన్ చేసి అన్నా, బాస్ ఇవన్నీ చూస్తే మేమేదో అప్పులు చేస్తామంటారు, మేమేమో తినాల్సింది రూపాయి దాచిపెట్టుకున్నాం మేము, ఇవన్నీ ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మల్ని వాయించేస్తారని. దయచేసి క్రెడిట్ బి పర్సనల్ లోన్స్ మాత్రం వెళ్ళద్దు, చాలా దరిద్రం. ప్లీజ్ రూపాయి దాచిపెట్టుకొని మీ ఖర్చులు తగ్గించుకోండి. నేను చెప్పేది ఇది ఒకటే, సర్వే జన సుఖవంతు, సర్వే సృష్ణ సుఖవంతు. ఇంకోటి, మీకు సొంత ఇల్లు ఉండాలి, మీ అందరికీ సొంత ఇల్లు ఉండాలి. ఎవరు అద్దెంట్లో ఉండకూడదు, తప్పుడు మార్గంలోకి వెళ్ళద్దు, మందు సిగరెట్ల జోలికి వెళ్ళద్దు. డబ్బులన్నీ దాచిపెట్టి మీ అందరు సొంత ఇల్లు, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరు సొంత ఇల్లు కొనుక్కోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెడు అలవాట్ల జోలికి వెళ్ళద్దు. సర్వే జన సుఖవంతు, సర్వే సృష్ణ సుఖవంతు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో నేను చేస్తున్నా. ఎవరిని కించపరచాను కదా, ఎవరిని అవమానించదు. ఎవరు అప్పు మాత్రం చేత అప్పు పెట్టకుండా ఎవరు ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి నాకు.